వెల్కమ్ టు బన్నీ వ్లాగ్స్ ఇండియా. సో ఇది వచ్చేసి అరకులో ఉన్న వుడెన్ బ్రిడ్జ్. నేను ప్రజెంట్ వచ్చేసి అరకు నుండి ఎక్కడికి తెలుసా ఎక్కడికి వెళ్తున్నామో? బొర్రా కేవ్స్ అయితే వెళ్తున్నాను. బొర్రా కేవ్స్ 1కి క్లోజ్ అంట. ఇప్పుడు 12:30 అవుతుంది. మళ్ళీ 2కి ఓపెన్ చేస్తారంట. అంతలో టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఇది టోటల్ చూస్తున్నారు కదా, పెప్పర్ ట్రీస్ చెట్లకి పాక్కొని ఉన్నవి. అండ్ కింద చూస్తే కనుక మీకు టోటల్ కాఫీ ప్లాంటేషన్ కనిపించింది. అండ్ మిడిల్లో ఈ వుడెన్ బ్రిడ్జ్ని అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. జస్ట్ 50 రూపీస్ టికెట్. ఎందుకంటే ఇక్కడ టోటల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్వైర్ చేసుకున్నారు. అండ్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. సో ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా మీకు ఎంట్రీ టికెట్ కొనాల్సి ఉంటుంది. అంటే 5 years 10 years బ్యాక్లా ఎట్లా ఉండను పుక్కట్ల పోయి చూసేటప్పుడు అది లేదు. ఇప్పుడు ఎక్కడికి పోయినా మెయింటెనెన్స్ ఫీజు అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. మినిమం 50 రూపీస్, 50 to 100 రూపీస్. ఇది ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. సో ఇక్కడ నేను ప్రజెంట్ వచ్చేసి మూన్సూన్లోనైతే ఈ వుడెన్ బ్రిడ్జ్ని అయితే విజిట్ చేశాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎట్లా అంటే మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంది అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. వింటర్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ క్రౌడ్ అయిపోతారు, గొర్రెల మంది లెక్క అందరు గుమ్మి కొడతారు ఒకటేసారి, అసలు ఊపిరి ఆడదు మీకు ఇక్కడ. సో ఇప్పుడు మాన్సూన్ కాబట్టి టోటల్గా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, టోటల్గా రీఫ్రెష్ అవుతాయి లీవ్స్ ఆ వర్షానికి. అండ్ కొత్త ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్ప్రౌట్స్ వచ్చి కొత్త చెట్లు మోస్తూ ఉంటాయి. సో యూ కెన్ ఫీల్ ద అరోమా ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. సో just try to visit on monsoon in Araku and also nearest valleys of Araku.